गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की జై. కృష్ణ పరమాత్ముడు ఇలాగ ఇంద్రునికి జరగవలసిన ఈ యాగాన్నన్నీ చెడగొట్టి గోవర్ధనంకి పూజ చేసి పరిక్రమ అంతా చేసి ఇలా బృందావనంకి వచ్చిన తర్వాత ఇంద్రుడికి మహాకోపం అంట. ఇంద్రుడికి ఏమి కోపం అంటే, ఇది భగవంతుని యొక్క మాయ, భగవంతుడే సాక్షాత్ వైకుంఠవాసియే కృష్ణావతారం చేశారు అంటూ వీళ్ళ యొక్క ప్రార్థన వలనే కదా కృష్ణ అవతారం చేశారు. అప్పుడు కూడా ఏమిటంటే భగవన్ యొక్క మాయలో తనకి రాకుండా ఉండే ఈ ఆవిర్భావం తనకి దక్కలేదు కాబట్టి కోపంతో, అది ఎవరైనా సరే, ఇప్పుడు ఈ కృష్ణుడు మనుష్య రూపంలో ఉన్నాడు కదా, మనుష్యుడిని చూస్తే కొంచెం హేళనం అంట. ఎందుకంటే మనుష్యుడే కదా, వీళ్ళకంటే కొంచెం గొప్ప స్థానంలో ఉంటారు కదా దేవతలు మనుషుల కంటే. అందుచేత ఇతని యొక్క మాటలను నమ్ముకొని ఇలాగ ఈ నందగోపుడు తర్వాత ఇక్కడ ఉండే బృందావన వాసులందరూ ఇలా చేశారు కదా, వీళ్ళకు తగిన శిక్ష పడాలి అంటూ ఇంద్రుడు మహాకోపంతో సాంవర్తకం అనే ఒక మేఘం, ఆ మేఘం ఏమిటంటే ఆ వర్షం కానీ వచ్చిందంటే అన్నిటినీ నాశనం చేస్తుంది. అలాగ ఘోరమైన మేఘం, అది ప్రళయకాలంలో అలా ఉపయోగిస్తారంట ఆ మేఘాన్ని. అలాగా సాంవర్తకం అనే మేఘాన్ని పిలిచి, పైన నువ్వు భూలోకానికి వెళ్ళాలి, ఎక్కడైతే ఈ బృందావనం ఉందో బృందావన వాసులు ఉన్నారో అక్కడికి వెళ్ళి నువ్వు ఘన వర్షం అనేది నువ్వు వర్షించాలి. అలా వర్షించి బృందావనంలో ఏ ఏ విషయములు ఉన్నాయో అన్ని నాశనం అయిపోవాలి. అలాగా ఇంద్రుడు ఆజ్ఞాపించాడంట. ఇంద్రుడి వల్ల ఏమి వీలవుతుంది? ఒకటి, వర్షం లేకుండా చేస్తాడు, లేకపోతే వర్షం పడేలా చేస్తాడు. ఇలాగా ఆ మేఘాన్ని నువ్వు వెళ్ళి ఇలా వర్షించాలి అని ఆజ్ఞాపించి, తర్వాత నేను ఇంకా కూడా నా మిత్రుడైన వాయుతో పాటు నేను వస్తాను ఐరావతంలో అని చెప్పి ఇలా పంపించేసినాడు సంవర్తకం అనే మేఘాన్ని. ఆ మేఘం ఇలా వచ్చిందంట, చూస్తే బృందావనమే చీకటి పడినట్టు ఉందంట. ఆ మేఘం వచ్చిన తర్వాత వెంటనే వాన, ఆ వాన ఎలా ఉందంటే ఒక్కొక్క వాన ఒక్కొక్క చినుకు పైన రాయి పడేటట్టు పడతా ఉందంట. అంత వాన ఒకే చోట్ల పడితే ఎంత కష్టంగా ఉంటుంది. అక్కడ ఉండే అన్న బృందావన వాసులు, తర్వాత గోపికలు, ఆ గోపులు, తర్వాత అక్కడ ఉండే పశువులు, దూడలు అన్నీ చాలా కష్టపడుతున్నాయంట. ఆ వాన అనేది ఎలా ఉందంటే ఒక్కొక్క రాయి పడేటట్టు ఉంది. అంతేకాకుండా అంత చలిగా ఉందంట. అందరూ ఇలా చలితో వణుకుతూ ఈ వానలో తడిచిపోయి అన్ని పదార్థాలు వానలో కొట్టుకొని పోతుంది. వాళ్ళ యొక్క ముఖ్యమైన తన యొక్క వస్తువులను మాత్రం తన యొక్క ఆవు బండిలో పెట్టుకొని ఇలా అందరూ వణుకుతూ ఆ వానలో కష్టపడుతున్నారు. ఎక్కడ చూసినా ఒకే జలము, ఇలా అక్కడక్కడ కాకుండా అన్ని జలంగా ఉండేటప్పుడు ఇలా జనులు కష్టపడేదానికి ప్రారంభించారు. ఇవన్నీ ఏదో 24 గంటలు వాన పడింది, తర్వాత నీరు ఎక్కడి నుంచో వచ్చింది, నీకు అలా కష్టపడలేదంట. ఎలాగంటే క్షణాల్లో జరిగిందంట ఇవన్నీ. అంత మేఘం, అంత వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు. ఇది ఇంద్రుడి యొక్క కార్యం. అందరూ తెలుసుకొని, ఇంద్రుడి యొక్క కోపంని తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్ముని దగ్గర వెళ్ళి అందరూ ఇలా శరణాగతి చేశారు. భగవంతుడు వీళ్ళని కాపాడాలని ఎప్పుడో నిర్ణయించుకొని, నేను మర్త్య రూపంలో ఉన్నాను, మనుష్యుడే కదా, వీడేం చేయబోతాడు అనే గర్వంతోనే కదా ఇన్ని చేస్తున్నావు అంటూ భగవంతుడు ఆ ఇంద్రునికి తగిన గుణపాఠం నేర్పాలి అంటూ భగవంతుడు వీళ్ళు ఇలా ప్రార్థించేదానికి ముందే నిశ్చయించుకున్నారు వీళ్ళని కాపాడాలి అంటూ. ఇలాగా మమ్మల్ని కాపాడు కృష్ణ అని ప్రార్థించిన వెంటనే మరుక్షణం వాళ్ళు చూస్తూ ఉండేటప్పుడు ఆ గోవర్ధనం అనే ఆ కొండ ఇలా కదులుతుందంట. వీళ్ళకి భయంగా ఉంది, పడే వానలో గోవర్ధమే కదిలి పగిలి వెళ్ళిపోతుందా అంటూ భయంగా చూస్తూ ఉండేటప్పుడు, అది కాదు, ఇలా కృష్ణుడు ఏం చేశాడంటే వీళ్ళని కాపాడాలి అంటూ ఏ గోవర్ధనానికి వీళ్ళు పూజ చేశారో ఆ గోవర్ధనంతోనే వీళ్ళని కాపాడేటట్టుగా గొడుగులాగా చేతిలో తీసుకున్నారు భగవంతుడు. ఏం చేశాడంటే ఆ గోవర్ధనాన్ని తీసి తన యొక్క ఎడము చేతి బొటన వేలుతో పైన పెట్టుకొని ఇంకొక చిన్న ఒక రాయిలాగా దానిపైనకి వచ్చి నిలబడుకొని అక్కడ ఉండే బృందావన వాసులందరినీ పిలిచి వాళ్ళ వస్తువులు, గోవులు, పశువులు, దూడలు, గోపికలు, ముఖ్యమైన వస్తువులన్నీ తీసుకొని దీని లోపలికి వచ్చేయండి, మీకు ఏ ఆపద కూడా రాదు అంటూ ఇలా గోవర్ధన ఆ కొండను చేతిలో తీసుకొని భగవంతుడు ఇలా నిలబడుకున్నాడు.
ఇలా భగవంతుడు నిలబడుకోవడం వెంటనే వాళ్ళ వాళ్ళ వస్తువులు, దూడలు, ఆవులు, తర్వాత గోపికలు అందరూ వాళ్ళ వాళ్ళ సామాన్లు తీసుకొని లోపలికి వచ్చేసినారంట. లోపలికి వస్తే ఇక్కడ ఏమిటంటే వాళ్ళకి ఆ వాన, వర్షం పడేది, ఇలాంటి వర్షం, ఈ బాధ కంటే ఈ చిన్న బిడ్డ కృష్ణుడు ఇంత పెద్ద కొండని ఎలా ఎత్తాడు అనే ఆశ్చర్యమే వాళ్ళకి ఇంకా ఇంకా కూడా అదన్నీ మర్చిపోయిందంట, వాళ్ళు పడే ఆ కష్టాలన్నీ. లోపలికి వచ్చి చూస్తే కృష్ణుడు ఇలా ఆ భూమిపైన ఎలాగా గోవర్ధనం ఉంటుందో అలాగనే తన చేతులతో యోగేశ్వరుడైన ప్రభువుడు వైకుంఠవాసిగా తన యోగమాయను పిలిచి ఆ మాయతో తన చేతుల్లో భూమిలో ఉండేలాగా కదలకుండా ఆ గోవర్ధనాన్ని నిలిపిపెట్టాడు. ఆ గోవర్ధనానికి కింద అందరూ వచ్చేసారంట. అలా వచ్చి కృష్ణుని ముఖాన్నే చూసుకుంటూ ఆశ్చర్యంతో ఇలా కృష్ణుని ఆ నందగోపుడు, యశోద, బలరామస్వామి, గోపస్త్రీలు, తర్వాత గోపులు, పశువులు, దూడలు అన్నీ చూస్తున్నాయంట ఆశతో. ఇలా భగవంతుడు ఆ గోవర్ధనంని 7 రోజులు చేతిలో పెట్టుకోవడంట కదలకుండా. అలా 7 రోజులు ఉండేటప్పుడు వాళ్ళకి పసి, దాహం, ఆకలి ఇదంతా ఉంటుంది కదా, ఆకలి, దాహం ఇవన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ వాళ్ళకి లేకుండా చేశారంట భగవంతుడు తన యొక్క కటాక్షంతో, కరుణతో. వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఆ గోవర్ధనం కొండ భగవంతుడి చేతిలో ఉంది, దాని కింద అందరూ ఉన్నారు. వాళ్ళకి దాహం తెలియలేదు, ఆకలి తెలియలేదు. భగవంతుని యొక్క ముఖాన్ని చూసుకుంటూ ఆ ముఖాన్ని నుంచి వచ్చే కరుణను ఇలాగా అన్నంలాగా వాళ్ళు తింటున్నారు. అందుచేత వాళ్ళకి ఏ ఆకలి, ఏ దాహం ఏది లేకుండా, శరీరం అనేది ఇక్కడ ఉంది అని తెలియకుండా, నేను ఇలా ఈ శరీరంలో ఉన్నాను అని తెలియకుండా ఇప్పుడు ఆత్మజ్ఞానిలాగా అందరూ అయిపోయినారంట. ఆ 7 రోజులు ఎవ్వరు కళ్ళార్పకుండా కృష్ణుడు ఆ గోవర్ధనాన్ని తీసి చేతిలో పెట్టుకొని ఇలా నిలబడుకున్నాడు కదా, దానిని ఆశగా చూస్తున్నారు. ఇప్పుడు ఏం ఆశ్చర్యం అంటే, భగవంతుడు ఇలాగ గోవర్ధనాన్ని చేతిలో పెట్టుకొని ఉండేటప్పుడు ఆ వర్షం అక్కడక్కడ పడుతోంది, ఆ వాన, ఆ దాని నుంచి వచ్చే ఆ జలపాతం, ఇవన్నీ ఇక్కడ గోవర్ధనం ఎక్కడైతే ఉందో ఆ చోట్లో రాకుండా అన్ని అటుపక్క వెళ్తోంది. ఇక్కడ గోవర్ధనానికి కింద ఉండే బృందావన వాసులకు ఏ ఆపద రాలేదు. ఈ బృందావన వాసులకు, బృందావనానికి ఆపద రావాలి అనే కదా ఇంద్రుడు ఇలా వర్షం కురిపించాడు. ఒక్క ఆపద కూడా రాకుండా కృష్ణుడు చూసుకునేసినాడు. అంతేకాకుండా 7 రోజులు కల్లార్పకుండా కృష్ణుడిని చూస్తూ కృష్ణునితో ఉండే భాగ్యం వీళ్ళందరికీ దక్కింది. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, 7 రోజులు అయిన తర్వాత కూడా వీళ్ళని ఏమి చేయలేకపోయామని ఇంద్రుడు తెలుసుకొని తాను చేసిన తప్పుని ఇప్పుడే అతను ఇలా స్మరిస్తూ వచ్చాడు. తను చేసింది తప్పు, ఇతను వైకుంఠవాసి అయిన కృష్ణుడి దగ్గర వెళ్ళి మనం పోటీ పడచ్చా అంటూ ఆ సాంవర్తకం అనే మేఘాన్ని నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేయని పిలిచి తర్వాత ఆ వానను తగ్గేలాగా చేశాడు ఇంద్రుడు. ఇలా వాన తగ్గి కొంచెం కొంచెంగా సూర్యుడు వచ్చేటప్పుడే వీళ్ళందరికీ మళ్ళీ ఈ లౌకిక స్పృహ అనేదే వచ్చిందంట. అంతవరకు కృష్ణుడిని చూస్తూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వాన తగ్గి సూర్యుడిని చూసిన తర్వాత ఎంత చక్కగా ఈ వాన నుంచి కృష్ణుడు కాపాడాడు అంతూ సంతోషంగా కృష్ణుడిని చూస్తూ ఉండేటప్పుడు వెంటనే కృష్ణుడు కూడా ఇప్పుడు అన్నీ ఎక్కడ నీరు అనేది లేదు, అన్నీ సాధారణంగా అయిపోయింది, మీరు కూడా మీ వస్తువులన్నీ తీసుకొని ఈ కొండ నుంచి బయటకు వెళ్ళిపోండి, పునశ్చ ఈ గోవర్ధనాన్ని అదే చోట్లో స్థాపనం చెయ్యాలి అంటూ చెప్పిన వెంటనే వాళ్ళందరూ సంతోషంతోనూ ఆశ్చర్యంతోనూ వాళ్ళ వాళ్ళ కుటుంబంతో తర్వాత ఆవుల్ని, దూడల్ని, వస్తువుల్ని తీసుకొని అందరూ బయటకు వచ్చినారు. భగవంతుడు కూడా మళ్ళీ ఆ గోవర్ధనాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఈ నందగోపుడికి, యశోదకి, తర్వాత గోపులకు, బృందావనవాసులకు, గోపికలకు, ఆ దూడలు, ఆవులకు అన్నిటికీ కృష్ణుడిని చూస్తే అంత సంతోషం అంట. ఆ కృష్ణునికి ఏమి కృతజ్ఞత చేయగలుగుతారు? ఒకడు కాపాడేదానికి కొండను చేతిలో పెట్టుకొని 7 రోజులు ఏ ఆపద రాకుండా కాపాడారంటే వాడికి ఏం బదులు చేయగలుగుతాము? వాడికి ఏదైనా డబ్బులు ఇవ్వగలుగుతామా? డబ్బులు ఇస్తే మహాలక్ష్మిని వక్షస్థలంలో పెట్టుకుని ఆయన దగ్గర నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఆయనకి సరిపోతుంది. తర్వాత ఆయనకి ఏ సామగ్రులు ఇచ్చినా కానీ ఆయన యొక్క అనుగ్రహంతోనే మనం సుఖంగా ఉన్నాం. కానీ భగవంతుడు ఒక విషయం లేకుండా భగవంతుడి కూడా ఉందంట. అదేమిటంటే ఆ భగవద్భక్తి, భగవత్ ప్రేమ, భగవంతుని పైన ఉండే ఆశ. అందుచేత వీళ్ళందరూ ఆశతో భగవంతుని చూసి అందరికీ కృష్ణుని కౌగిలించుకొని ముద్దు పెట్టాలి అని ఆశగా ఉంది. ఇలాగ వెంటనే యశోదమ్మ వెళ్ళి
కృష్ణుణ్ణి కౌగిలించుకొని ముద్దు పెట్టి, నాయనా ఇలాగ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ కాపాడుతూ దీర్ఘాయుషుగా ఉండాలి అంటూ యశోదమ్మ ఆశీర్వాదం చేసింది, నందగోపులు ఆశీర్వాదం చేశారు. తర్వాత అక్కడుండే గోపులు గోపికలు అందరూ వచ్చి ఆలింగనం చేసుకొని కృష్ణుడికి ముద్దు పెట్టారంట. అంత సంతోషంగా, ఎందుకంటే ఇలాంటి ఆపద నుంచి ఎవరు కాపాడగలుగుతారు? ఎవరైతే ఇలా కార్యం చేసేదానికి మనల్ని ఇంద్రయాగం వద్దు అని చెప్పి గోవర్ధనానికి పూజ చేయమని చెప్పి ఆ గోవర్ధనంతోనే మనల్ని కాపాడేది కృష్ణుని వల్లే సాధ్యం అంటూ ఆ కృష్ణుని యొక్క కృప, ఆ కృష్ణుని చేసే లీలలు వీటన్నిటి చూసి సంతోషపడి అలాగ కృష్ణుడితో పాటు 7 రోజులు ఉండేలాగా చేశాడే భగవంతుడు. అంతూ సంతోషపడి కృష్ణుని ఆలింగనం చేసుకొని కృష్ణునికి ముద్దు పెట్టి అందరూ కృతజ్ఞతలు చెప్పారు. ఇలా అన్ని చెప్పిన తర్వాత బలరామస్వామి కూడా వచ్చి కృష్ణుని కౌగులించుకొని ఎంత చక్కగా అందరినీ కాపాడావు అంటూ బలరామస్వామి కూడా సంతోషపడి, ఇప్పుడు బలరామస్వామి కృష్ణుడు ఇద్దరు అందరితో పాటు బయలుదేరి వాళ్ళ యొక్క స్వస్థానమైన బృందావనానికి ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నీరు అనేది లేకుండా అన్ని సాధారణంగా అయింది. వాళ్ళ యొక్క స్వస్థానానికి వచ్చి వాళ్ళు జీవించేదానికి ప్రారంభించేటప్పుడు అందరూ కలిసి ఇలా మార్గంలో వచ్చేటప్పుడు భగవంతుడు ఎలాగ ఈ గోవర్ధనాన్ని ఉద్ధరణం చేసి అలా గోవర్ధనాన్ని ఎత్తి భగవంతుడు ఎలా కాపాడాడో దాన్ని పాటగా పాడుకుంటూ అందరూ సంతోషంగా బృందావనానికి వచ్చి చేరుకున్నారు అని బ్రహ్మనిష్ఠులు అద్భుతంగా ఈ గోవర్ధన లీలను వర్ణించారు. భగవంతుడు ఈ గోవర్ధన లీలను తాను భగవంతుడిగా ఉంది చేశాడు. సాధారణ కృష్ణుడిగా మనుషుడిగా కాకుండా భగవంతుడిగా అంది చేశాడు అని ఇది గొప్ప మహాత్మ్యమైన లీల. అలా బృందావన వాసుల్ని కాపాడాడు అనేదే ఈ గోవర్ధన ఉద్ధారణ చరిత్రం. అదే అధ్యాయంలో బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ పంచవింశోऽధ్యాయः శ్రీశుకోవాచ ఇంద్రస్తదాత్మనః పూజాం విజ్ఞాయ విహతాం నృపా గోపేభ్యః కృష్ణనాథేభ్యః నందాదిభ్యః చుకోపసః గణం సాంవర్తకం నామ మేఘానాం చాంతకారిణాం ఇంద్రః ప్రాచోదయత్ క్రుద్ధః వాక్యం చాహేషమాన్యుత అహో శ్రీమదమాహాత్మ్యం గోపానాం కాననౌకసాం కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య ఏ చక్నుః దేవహేళనం యథా దృఢైః కర్మమయైః క్రతుభిః నామనౌనిభైః విద్యామాన్వీక్షికీం హిత్వా తితీర్షంతి భవార్ణవం వాచాలం బాలిశం స్తబ్ధం అజ్ఞం పండితమానినం కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య గోపా మే చక్రురప్రియం ఏషాం శ్రియావలిప్తానాం కృష్ణేనాధ్మాయితాత్మనాం ధునుత శ్రీమదస్తంభం పశూన్నయత సంక్షయం అహం చైరావతం నాగం ఆరుహ్య అనువ్రజే వ్రజం మరుద్గణైర్మహావీర్యైః నందగోష్ఠజిఘాంసయా. శ్రీశుకోవాచ ఇత్థం భగవతా జ్ఞప్తా మేఘా నిర్ముక్తబంధనాః నందగోకులమాసారైః పీడయామాసు రోజసా విద్యోతమానా విద్యుద్భిః స్తనంతః స్తనయిత్నుభిః తీవ్రైః మరుద్గణైః నున్నాః వవృషుః జలశర్కరాः స్థూలా వర్షధారాः ముంచత్స్వభ్రేషు అభీక్ష్ణశః జలౌఘైః ప్లావ్యమానాः భూర్నాదృశ్యత నతోన్నతం అత్యసారాతివాతేన పశవో జాతవేపనాః గోపా గోప్యశ్చ శీతార్తాః గోవిందం శరణం యయుః శిరః సుతాంశ్చ కాయేన
प्रच्छाद्यासारपीडिताः वेपमाना भगवतः पादमूलम् उपाययुः कृष्ण कृष्ण महाभागा त्वन्नाथं गोकुलं प्रभो त्रातुमर्हसि देवान्नः कुपितात् भक्तवत्सला शिलावर्षनिपातेन हन्यमानम् अचेतनं निरीक्ष्य भगवान् मेने कुपितेन्द्रकृतं हरिः अपर्त्वत्युल्बनं वर्षम् अतिवातं शिलामयं स्वयागे विहतेऽस्माभिः इन्द्रो नाशाय वर्षति तत्र प्रतिविधिं सम्यक् आत्मयोगेन साधये लोकेशमानिनां मौढ्यात् हरिष्ये श्रीमदं तमः न हि सद्भावयुक्तानां सुराणामीश विस्मयः मत्तो असतां मानभङ्गः प्रशमाय उपकल्पते तस्मात् मच्छरणं गोष्ठं मन्नाथं मत्परिग्रहं गोपाये स्वात्मयोगेन सोऽयं मे व्रत आहितः इत्युक्त्वैकेन हस्तेन कृत्वा गोवर्धनाचलं दधारलीलया कृष्णः छत्राकमिव बालकः अथाह भगवान् गोपान् हेम्बतातौ व्रजौकसः यथोपजोषं विशत गिरिगर्तं स गोधनाः नत्रास इह वः कार्यः मद्धस्ताद्रिनिपातने वातवर्षभयेनालं तत्रानं विहितं हि वः तथा निर्विविशुः गर्तं कृष्णाश्वासितमानसाः यथावकाशं सधनाः सव्रजाः सोपजीविनः क्षुत्रुड्व्यथां सुखापेक्षां हित्वा तैः व्रजवासिभिः वीक्षमानो दधावद्रिं सप्ताहं नाचलत्पदात् कृष्णयोगानुभावं तं निशाम्य इन्द्रोऽतिविस्मितः निस्तम्भो भ्रष्टसङ्कल्पः स्वान्मेघान् सन्न्यवारयत् खं व्यभ्रम् उदितादित्यं वातवर्षं च दारुणं निशाम्य उपरतं गोपान् गोवर्धनधरो ब्रवीत् निर्यात त्यज तत्रासं गोपासस्त्रीधनार्भकाः उपारतं वातवर्षं व्युदप्रायाश्च निम्णगाः ततस्ते निर्ययुर्गोपाः स्वं स्वमादाय गोधनं शकटोढोपकरणं स्त्रीबालस्थविराशनैः भगवानपि तं शैलं स्वस्थाने पूर्ववत् प्रभुः पश्यतां सर्वभूतानां स्थापयामास लीलया तं प्रेमवेगान्निभृताव्रजौकसा यथा समीयुः परिरम्भणादिभिः गोप्यश्च सस्नेहम् अपूजयन्मुदा दध्यक्षताद्भिः युयुजुः सदाशिषः यशोदारोहिणी नन्दः रामश्च बलिनां वरः कृष्णम् आलिङ्ग्य युयुजुः आशिषः स्नेहकातराः दिवि देवगणाः साध्याः सिद्धगन्धर्वचारणाः
तुष्टुवुः मुमुचुस्तुष्टाः पुष्पवर्षाणि पार्थिवा शङ्खदुन्दुभयो नेदुः दिवि देवप्रणोदिताः जगुः गन्धर्वपतयः तुम्बुरुप्रमुखा नृपा ततोऽनुरक्तैः पशुपैः परिश्रितः राजन्सगोष्ठं सबलो व्रजद्धरिः तथा विधान्यस्य कृतानि गोपिकाः गायन्त्ययीयुः मुदिता हृदि स्पृशः श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे पञ्चविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।